అంటే పోషక పదార్థాలకు సంబంధించి 5 రకాల పోషక పదార్థాలకు సంబంధించి కంపల్సరీ 1 మార్క్ అడిగే క్వశ్చన్ విటమిన్ అనే టాపిక్ ని మీరు క్లియర్ గా చూడాలి. మరి ఇప్పుడు చెప్పండి, విటమిన్లు అనేవి స్థూల పోషకాల సూక్ష్మ పోషకాల? మీకు ఇదో చెప్పండి, విటమిన్ అనేవి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే మనం ఏం చెప్పొచ్చు అండి, విటమిన్లు అనేవి సూక్ష్మ పోషకాలు అని కూడా పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం విటమిన్ సూక్ష్మ పోషకాలు? తక్కువ మోతాదు తీసుకుంటాం కాబట్టి విటమిన్ ని మనం ఏమని పిలుస్తున్నాం, సూక్ష్మ పోషకాలు అని కూడా పిలుస్తున్నామని ఇంతకు చెప్పాను. మరి ఇప్పుడు చెప్పండి, విటమిన్ అనేవి ఎందులో ఎక్కువ లభిస్తాయి? విటమిన్ అనేవి ఫలాల్లో మరియు కూరగాయలు ఎక్కువ లభిస్తాయి. కూరగాయలు కంటే ఫలాల్లో విటమిన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. మరి విటమిన్ తీసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం? విటమిన్ తీసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే మానవుని యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ అనేవి ఉపయోగపడడం అనేది కూడా. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే చాలా మంది ఫంక్ అని అంటున్నారు. ఫంక్ అనేది డెఫినెట్ గా తప్ప ఆన్సర్. విటమిన్లని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఆఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త విటమిన్లను కనిపెట్టాడు. ఇతను విటమిన్లను ఎందులో కనిపెట్టాడంటే పాలలో కనిపెట్టాడు. ఏ సంవత్సరంలో కనిపెట్టాడంటే 1912వ సంవత్సరంలో ఇతను విటమిన్లను కనుగొనడం అనేది కూడా జరిగింది. ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఏమడిగారంటే విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని చెప్పి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగినప్పుడు ఆఫ్కిన్స్ ఫంక్ అని ఇస్తే చాలా మంది విద్యార్థులు ఏమని పెట్టారంటే ఫంక్ అని పేరు పెట్టారు. అది చాలా తప్పనిసరి. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఆఫ్కిన్స్ అండి. అతను ఎందులో విటమిన్ కనిపెట్టాడంటే పాలలో. ఏ సంవత్సరంలో అతను విటమిన్ కనిపెట్టాడంటే 1912వ సంవత్సరంలో అతను విటమిన్ కూడా కనిపెట్టడం అనేది కూడా జరిగింది. మరి విటమిన్ ఆఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త కనిపెడితే విటమిన్లు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? విటమిన్లు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఫంక్ అనే శాస్త్రవేత్త. విటమిన్లు అని పేరు పెట్టిన శాస్త్రవేత్తగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్లు అని పేరు పెట్టారు అని చెప్పారండి. అంతేకాకుండా ఇతను ఒక వ్యాధిపై కూడా పరిశోధన చేశాడండి. ఆ వ్యాధి పేరు పేరంటే బెరీ వ్యాధిగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ బెరీ వ్యాధిని మొట్టమొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారంటే ఫస్ట్ జపాన్ దేశంలో గుర్తించారు. మరి ఈ బెరీ వ్యాధి ఆ జపాన్ దేశస్తులకి ఎలా వచ్చిందంటే పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం ద్వారా ఈ వ్యాధి రావడం అనేది కూడా జరిగింది. మరి ఆ జపాన్ దేశస్తులకి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం ద్వారా బెరీ వ్యాధి వస్తుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఫంక్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫంక్ అనే శాస్త్రవేత్త 2 అంశాలను కనిపెట్టాడు. ఒక అంశం ఏదండి, విటమిన్లు అని పేరు పెట్టాడు. రెండో అంశం ఏదండి, జపాన్ దేశస్తులకి బెరీ వ్యాధి వస్తుందని చెప్పిన శాస్త్రవేత్త. అంటే ఏం తినడం ద్వారా? జపాన్ దేశస్తులకి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం ద్వారా బెరీ వ్యాధి వస్తుందని చెప్పిన శాస్త్రవేత్త కూడా ఫంక్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోగలుగుతాం. మరి ఇప్పుడు నేను కేవలం విటమిన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నా కాబట్టి మరి విటమిన్ల మొత్తం మనకి ఎన్ని రకాలు? విటమిన్ల మొత్తం మనకి ఎన్ని రకాలంటే 2 రకాలు. అవి ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి నీటిలో కరిగే విటమిన్లు. నెంబర్ 1 వచ్చేసి నీటిలో కరిగే విటమిన్లు. నెంబర్ 2 వచ్చేసి క్రొవ్వులో కరిగే విటమిన్. నెంబర్ 2 వచ్చేసి క్రొవ్వులో కరిగే విటమిన్. మరి నీటిలో కరిగే విటమిన్లు మొత్తం మనకి ఎన్ని రకాలంటే 2 రకాలండి. ఒకటి వచ్చేసి బి విటమిన్, రెండోది వచ్చేసి సి విటమిన్. నీటిలో కరిగే విటమిన్లు మనకు 2 రకాలు. ఒకటి బి విటమిన్, రెండోది సి విటమిన్. మరి ఈ క్రొవ్వులో కరిగే విటమిన్లు మొత్తం మనకి ఎన్ని రకాలంటే 4 రకాలు. అవి ఏంటి? ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్,
కే విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి, విటమిన్లు మొత్తం 2 రకాలు. ఒకటేమో నీటిలో కరిగే విటమిన్లు, రెండవదేమో క్రొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు 2 రకాలు, ఒకటి బి, రెండవది సి. క్రొవ్వులో కరిగే విటమిన్లు 4 రకాలు, ఒకటి ఏ, రెండవది డి, మూడవది ఈ, నాలుగవది కే. మరి నేను చెప్పిన ఈ బీసీఏడికే విటమిన్లో ఏ విటమిన్ ని ఫస్ట్ కనిపెట్టారు, ఏ విటమిన్ ని ఇందులో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మొట్టమొదటిసారిగా గుర్తించబడిన విటమిన్ ఏదంటే సి విటమిన్ ని ఫస్ట్ కనిపెట్టారు. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు అండి, మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్ ఏదంటే సి విటమిన్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే జేమ్స్ లిండర్మ్యాన్ అని కూడా మన ప్రధానంగా తీసుకుంటున్నారు. సి విటమిన్ ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ లిండర్మ్యాన్ గా కూడా మన ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు చూడండి, మీకు ఇప్పటి వరకు కూడా చెప్పిన టాపిక్ లోపల మొత్తం ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చారండి? విటమిన్ అనే టాపిక్ లోపల మొత్తం మనకి ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు? 3 వచ్చారు. ఒకడెవడు హాప్కిన్స్, రెండవడెవడు ఫంక్, మూడవడెవడు జేమ్స్ లిండర్మ్యాన్. హాప్కిన్స్ ఏం చేసిండు? విటమిన్ కనిపెట్టిండు. ఏ సంవత్సరంలో? 1912 సంవత్సరంలో. ఎందులో కనిపెట్టిండు? పాలు. రెండో వాడేవాడు ఫంక్. ఇతను ఏం చేసిండు? విటమిన్లు అని పేరు పెట్టిండు. ఏ వ్యాధి పైన ప్రయోగాలు చేశాడు? బెరీ. ఎక్కడ వచ్చిందని చెప్పాడు? జపాన్. ఆ జపాన్ దేశంలోకి ఏ విధంగా వస్తుందని చెప్పాడు? పాలి చేసిన బియ్యాన్ని తినడం ద్వారా వస్తుందని చెప్పాడు. మూడవ వాడు ఎవడు? జేమ్స్ లిండర్మ్యాన్. ఎవరండి? జేమ్స్ లిండర్మ్యాన్. ఏ విటమిన్ కనుగొన్నాడు? సి విటమిన్. అంటే ఏంటిదండి, మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్ కూడా ఏదంటే సి విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ప్రపంచం మొత్తం మీద బీసీఏడికే విటమిన్లు ఉన్నాయా? వేరే విటమిన్స్ లేవా? ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద బీసీఏడికే విటమిన్లు కాకుండా వేరే విటమిన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఆ వేరే విటమిన్స్ ఎవరు కనిపెట్టారంటే మన భారతదేశం సంబంధించిన శాస్త్రవేత్తలే కనిపెట్టారు. ఆ కొత్త రకాల విటమిన్లు కనిపెట్టారు. ప్రపంచం మొత్తం మీద బీసీఏడికే విటమిన్లు ఉన్నాయి. అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారి టెక్స్ట్ బుక్ లో కూడా బీసీఏడికే విటమిన్ తప్ప వేరే కొత్త రకాల విటమిన్ లేవు. కానీ ప్రపంచ చరిత్రను తిరగరాస్తూ మన భారతదేశ ప్రభుత్వం అనేది ఒక లిఖిత పూర్వక అధ్యయనంలోకి వెళ్ళిపోయిందండి. మన భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా టాలెంట్ ఉంది అని మన వాళ్ళు నిరూపించారు. ఏంటంటే మన భారతదేశ ప్రభుత్వం అనేది ఈ మధ్య కాలంలో 2 కొత్త రకాల విటమిన్లు కనిపెట్టి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. ఆ 2 కొత్త రకాల విటమిన్లు ఏమంటే నెంబర్ 1 వచ్చేసి B17 విటమిన్, నెంబర్ 2 వచ్చేసి క్యూ విటమిన్. మన భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 2 కొత్త రకాల విటమిన్లు కనిపెట్టింది. అవి ఒకటి B17 విటమిన్, రెండవది క్యూ విటమిన్. చూడండి, మీరు లాస్ట్ చూసిన విటమిన్స్ B12 వరకే చూశారు. B17 పేరు మీరు వినలేదు, ఇది మన వాళ్ళే కనిపెట్టారు కొత్త రకాల విటమిన్. మీరు లాస్ట్ వరకు కే విటమిన్ మాత్రం చూశారు, క్యూ విటమిన్ చూడలేదు, ఇది కూడా మన వాళ్ళే కనిపెట్టారు. రేపు ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమడుగుతాడు? మన భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 2 కొత్త రకాల విటమిన్లు కనిపెట్టింది, అవి ఏవి అని చెప్పి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడ గుడ్డిగా పెట్టాల్సిన ఒకే ఒక ఆప్షన్ B17 మరియు క్యూ విటమిన్. మరి ఈ B17 విటమిన్ ని ఎందుకు వాడతారు? ఎవరు తీసుకుంటారు? అసలు మన భారతదేశ ప్రభుత్వం ఈ 2 కొత్త రకాల విటమిన్లు కనిపెట్టిందని చెప్పారు కదా. ఈ 2 కొత్త రకాల విటమిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే B17 విటమిన్ ని ఎవరు వాడతారంటే ఎవరికైతే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందో ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ B17 విటమిన్ కనుక తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంది. అంటే బ్లడ్ క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుందా సార్ అంటే మొత్తం తగ్గిపోతుంది. మీరు ఎవరైతే బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి కనుక ఆ B17 విటమిన్ కనుక తీసుకుంటే వారికి ఒక 5% తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక 2 సంవత్సరాలు చనిపోయేటోడు ఇంకొక సంవత్సరం ఎక్కువ బతుకుతాడు. అంతే తప్ప 100% తగ్గే అవకాశాలు ఉండవు. నామమాత్రానికి మాత్రం తగ్గుతాయి.
అంటే ఏం చెప్పొచ్చండి, B17 ఎందుకు ఉపయోగిస్తారంటే బ్లడ్ క్యాన్సర్ నివారణలో B17 విటమిన్ ఉపయోగిస్తారు. మరి Q విటమిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే రక్తం గడ్డ కట్టించడానికి ఉపయోగిస్తారు. అంటే రక్తం గడ్డ కట్టడానికి ఈ Q విటమిన్ అనేది తోడ్పడుతుంది. సార్ ఆల్రెడీ రక్తం గడ్డ కట్టడానికి K విటమిన్ తోడ్పడుతుంది కదా సార్, మళ్ళీ మీరు Q విటమిన్ ఎట్లా చెప్తున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, K తో పాటు Q విటమిన్ కూడా సహాయపడుతుంది. అది కూడా మన శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పొచ్చండి, Q విటమిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే రక్తం గడ్డ కట్టడానికి Q విటమిన్ ఉపయోగపడడం అనేది కూడా జరుగుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్లు ఏవి అంటే K మరియు Q విటమిన్ కూడా మనం తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. ఇది ఇక్కడ విటమిన్లకు సంబంధించి ఇంట్రడక్షన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ విటమిన్లు అనేవి మనకి రెండు రకాలు ఉన్నాయని చెప్పారండి. నీటిలో కరిగే విటమిన్, ద్రవంలో కరిగే విటమిన్ అని చెప్పారండి. ఇందులో ఫస్ట్ మనం ఏ విటమిన్ల గురించి మనం చెప్పుకున్నామంటే క్రొవ్వులో కరిగే విటమిన్ల గురించి ఇందులో ఫస్ట్ మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామండి. మీరు ఈ క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏమున్నాయండి, ADEK విటమిన్ ఉన్నాయి. మరి దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే ఒక పట్టిక రూపంలో చెప్పుకోవాలండి. ఇక్కడ డైరెక్ట్ ఇట్లా నేను చెప్పుకుంటా పోతే ఇక్కడ మీకు ఒక్క ముక్కు కూడా అర్థం కాదు. ఏ విధంగా చెప్పాలి, ఒక పట్టిక రూపంలో చెప్పడం వల్ల మీకు ఈజీగా అర్థం కావడం జరుగుతుందని, మీరు కూడా అదే పట్టిక రూపంలో కూడా మీరు చదువుకుంటే కూడా మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఇందులో నేను ఫస్ట్ ఏ విటమిన్ గురించి క్లియర్ చెప్తానంటే క్రొవ్వులో కలిగే విటమిన్ గురించి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే క్రొవ్వులో కలిగే విటమిన్ల గురించి ఇందులో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఆ క్రొవ్వులో కలిగే విటమిన్లు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 4 అండి. A, D, E, K. ఇందులో నేను ఇంతకుముందు చెప్పాను ఒక పట్టిక రూపంలో తీసుకుందాం అని చెప్పాను. నేను కూడా మీకు పట్టిక రూపంలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏ విధంగా అంటే విటమిన్ తీసుకోవాలండి. దీని తర్వాత ఆ విటమిన్ యొక్క రసాయనాలను తీసుకోవాలి. దీని తర్వాత ఆ విటమిన్ లోపల వచ్చే వ్యాధులను తీసుకోవాలి. దీని తర్వాత ఆ విటమిన్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ విటమిన్ తీసుకోవాలి, విటమిన్ తర్వాత విటమిన్ యొక్క రసాయనాలను తీసుకోవాలి, ఆ విటమిన్ వలన వచ్చే వ్యాధులు ఏంటో మనం తీసుకోవాలి, ఆ విటమిన్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత కూడా తీసుకోవాలి. ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఏంటి, ఆర్థిక ప్రాముఖ్యతలో మనకి ఏమొస్తాయి, లభించే పదార్థాలు, ఆ విటమిన్ యొక్క ఉపయోగం ఏంటో అక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే విటమిన్ కెమికల్ నేమ్, డెఫిషియన్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇంపార్టెన్స్ అని. సరే, నేను విటమిన్ తీసుకుంటాను. ఆ విటమిన్ లో ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటున్నా, విటమిన్ దగ్గర ఏ విటమిన్ తీసుకున్నాను. మరి ఈ ఏ విటమిన్ యొక్క రసాయనామం ఏంటి, ఏ విటమిన్ యొక్క రసాయనామం ఏంటి, రెటినాల్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయనం. ఒకవేళ ఏ విటమిన్ లోపిస్తే మనకి ఏ వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధుల పేరేంటి అంటే విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధులు ఫస్ట్ వన్ వచ్చేసి రేచీకటి, సెకండ్ వన్ వచ్చేసి జిరాఫ్థాల్మియా, థర్డ్ వన్ వచ్చేసి వర్ణందత్, దాని ఇంగ్లీష్ లో కలర్ బ్లైండ్నెస్. రేచీకటిని నైట్ బ్లైండ్నెస్ అంటారు, జిరాఫ్థాల్మియా అంటారు, వర్ణదత్వాన్ని కలర్ బ్లైండ్నెస్ అని కూడా పిలుస్తారు. మరి ఈ మూడు వ్యాధులు కూడా దేనికి సంబంధించే వ్యాధులు, రేచీకటి, జిరాఫ్థాల్మియా, వర్ణదత్వం
ఈ 3 వ్యాధులు కూడా దేనికి సంబంధించిన వ్యాధులు అంటే మన కంటికి సంబంధించిన వ్యాధులుగా కూడా ఈ 3 వ్యాధుల్ని మనం తీసుకుంటాం. ఈ 3 వ్యాధులు కూడా మనకు దేని లోపం వల్ల వస్తాయి? ఏ విటమిన్ లోపం వల్ల. ఏ విటమిన్ అంటే ఏం చెప్పొచ్చు? రెటినాల్ లోపం వల్లనే ఈ 3 వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క వ్యాధి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ మీకు నేను ఇక్కడ ఏ వ్యాధి గురించి మీకు క్లియర్ గా చెప్తానంటే రేచీకటి అనే వ్యాధి గురించి ఇందులో మీకు ఫస్ట్ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు రేచీకటి అనే వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటాం. చాలా మంది కమెడియన్స్ ముఖ్యంగా బ్రహ్మానందంకి నైట్ 6 తర్వాత ఏది కూడా కనిపించదు. వాడు ఏమంటాడు, నేను పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే పనిచేస్తాను, నేను 6 తర్వాత పనికి రానంటాడు. ఎందుకంటే వానికి 6 తర్వాత ఏం కనిపించదు. ఏం కనిపించదంటే వానికి ఏముంటుంది అక్కడ? రేచీకటి అనే వ్యాధి ఉన్నట్టు. మరి రేచీకటి అనే వ్యాధి ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అంటే ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి మన కళ్ళు అండి. ఇవి మన కళ్ళు. ఈ కంటిలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. ఈ కంటిలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. ఆ భాగం కనుక లేకపోతే కన్ను యొక్క నిర్మాణం అనేది లేదు. మరి ఈ కంటిలో ఉండే అతి ముఖ్యమైన భాగం ఏదంటే రెటీనా. ఏదండి? రెటీనా. రెటీనాను తెలుగులో ఏమని పిలుస్తారంటే నేత్రపటలం అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ రెటీనా అనే భాగం కనుక లేకపోతే మన కన్ను యొక్క నిర్మాణం అనేది లేదు. అందుకే చూడండి, రెటీనా అన్నప్పుడు ఇక్కడ ఏముంది? రెటీనా. చూడండి, రెటీనా అంటే రెటీనా అనేది దేనికి సంబంధించింది? కంప్లీట్ గా కంటికి సంబంధించింది. అందుకే వ్యాధులు కూడా మొత్తం దేనికి సంబంధించింది అంటే కంటికి సంబంధించిన వ్యాధులు. సరే అండి, ఇప్పుడు చెప్తున్నాను, కంటిలో ఉండే అతి ముఖ్యమైన భాగం రెటీనా అని చెప్తున్నాను. ఈ రెటీనా వద్ద మనకు 2 కణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే రాడ్ కణాలు, రెండోది వచ్చేసి కోన్ కణాలు. మరి రాడ్ కణాలను తెలుగులో ఏమని పిలుస్తారండి? దండ కణాలు అంటారు. మరి కోన్ కణాలను తెలుగులో ఏమని పిలుస్తారంటే శంకు కణాలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఏం చెప్పొచ్చండి? మన కంటిలో ఉండే రాడు కణాలు, కోన్ కణాలు అనేవి ఏ భాగం వద్ద ఉంటాయంటే రెటీనా వద్ద ఉంటాయి. మరి ఇప్పుడు దేని గురించి చెప్పాలి? రాడు కణాల గురించి చెప్పాలి, కోన్ కణాల గురించి చెప్పాలి. తెలుగులో దండ కణాల గురించి చెప్పాలి, కోన్ కణాలు అంటే శంకు కణాల గురించి చెప్పాలి. ఇందులో ఫస్ట్ మీకు నేను ఏ కణాల గురించి చెప్పానంటే నేను రాడు కణాల గురించి చెప్తాను, అంటే దండ కణాల గురించి మీకు క్లియర్ చెప్తాను. చూడండి, ఈ రాడు కణాలు అంటే దండ కణాలు అనేవి, రాడు కణాలు అనేవి మన కంటి లోపల ఉన్నాయి. మరి ఈ రాడు కణాలు మన కంటి లోపల ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ రాడు కణాలు అనేవి ఒక వర్ణకాన్ని స్రవిస్తాయి. ఆ వర్ణకం పేరు ఏం పేరు అంటే రొడాప్సిన్ అనే వర్ణకాన్ని రాడు కణాలని స్రవిస్తాయి. ఏ కణాలు? రాడు కణాలు అనేవి ఒక వర్ణకాన్ని స్రవిస్తాయి. ఆ వర్ణకం పేరు ఏం పేరు అంటే రొడాప్సిన్ గా కూడా మనం పర్టికులర్ తీసుకువెళ్తాం. అంటే ఏం చెప్పొచ్చండి, మన అందరి కంటి లోపల ప్రెసెంట్ సిచ్యువేషన్ నౌ రొడాప్సిన్ అనే వర్ణకం ఉంది. మరి ఈ రొడాప్సిన్ అనే వర్ణకం అనేది మన అందరి కంటి లోపల ఉంది అని చెప్తున్నాను. అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ రొడాప్సిన్ అనే వర్ణకం మన కంటి లోపల ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, అదేంటంటే ఇప్పుడు మీరు వెలుతురుని గుర్తిస్తున్నారు. మీరు పర్టికులర్ గా వెలుతురుని గుర్తిస్తున్నారు. మీకు వెలుతురు కనబడుతుంది. డేలో ఉన్న వెలుతురు కనిపిస్తుంది, చీకట్లో ఉన్న వెలుతురు కూడా, మస్క చీకట్లో ఉన్న వెలుతురుని కూడా మీరు గుర్తుపడుతున్నారు. మీరు డే వెలుతురుని గుర్తిస్తున్నారు మీ కంటి ద్వారా, మసక చీకట్లో ఉన్న వెలుతురుని కూడా గుర్తిస్తున్నారు మీ కంటి ద్వారా. దానికి కారణం ఏం తెలుసా? మీ కంటి లోపల ఈ రొడాప్సిన్ అనే వర్ణకం ఉంది కాబట్టి మీరు గుర్తిస్తున్నారు. అంటే సింపుల్ చెప్పాలంటే ఏంటిది? రొడాప్సిన్ అనే వర్ణకం చేసే ముఖ్య పని ఏంటి? వెలుతురుని గుర్తించడంలో, మసక చీకట్లో ఉన్న వెలుతురుని కూడా గుర్తించడంలోనూ రొడాప్సిన్ అనే వర్ణకం సహాయపడుతుంది. ఒకవేళ మీ కంటి లోపల కనుక ఈ రొడాప్సిన్ అనే వర్ణకం లేకపోతే
ఒకవేళ మీ కంటిలో కనుక రొడాప్సిన్ అనే వర్ణకం కనుక లేకపోతే మీరు డే వెలుతురుని మాత్రమే గుర్తిస్తారు. నైట్ 6 తర్వాత ఉన్న వెలుతురు మీకు కనిపించదు, అంటే మసక చీకటి మీకు కనిపించదు. ఒకవేళ నైట్ 6 తర్వాత ఉన్న వెలుతురు కనుక మీకు కనిపించకపోతే అప్పుడు మీరు ఏ వ్యాధి గురవుతారంటే ఇక్కడ ఈ వ్యాధి గురవుతారండి. ఏ వ్యాధి అండి? రే చీకటి అనే వ్యాధి గురవుతారు. అంటే ఏం చెప్పొచ్చా అండి? రే చీకటి అనే వ్యాధి, రే చీకటి అనే వ్యాధి ఏ వర్ణకం లోపం వలన వస్తుంది? రొడాప్సిన్ అనే వర్ణకం లోపం వలన వస్తుంది. రొడాప్సిన్ అనే వర్ణకం ఏ కణానికి సంబంధించింది? రాడ కణానికి సంబంధించింది. రాడ కణాలు ఎక్కడ ఉంటాయి? రెటినా వద్ద ఉంటాయి. ఓకే, ఒకసారి మరోసారి చెప్తున్నానండి. రెటినా వద్ద రాడ కణాలు, కోన్ కణాలు ఉంటాయి. రాడ కణాలు అనేవి రొడాప్సిన్ అనే వర్ణకాన్ని స్రవిస్తాయి. ఈ వర్ణకం చేసే ముఖ్య పని వెలుతురుని గుర్తించడంలో, మసక చీకట్లో ఉండే వెలుతురుని గుర్తించడంలోనూ సహాయపడుతుంది. ఒకవేళ మన కంటి లోపల కనుక రొడాప్సిన్ అనే వర్ణకం కనుక లేకపోతే మీరు డే వెలుతురుని గుర్తిస్తారు, నైట్ 6 తర్వాత ఉన్న వెలుతురు మీకు కనిపించదు. అప్పుడు మీకు ఏ వ్యాధి వస్తుందంటే రే చీకటి అనే వ్యాధి రావడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మీకు మొత్తం ఏ వ్యాధికి సంబంధించి మాత్రమే చెప్పారంటే రే చీకటి అనే వ్యాధికి సంబంధించి మాత్రమే చెప్పారు. దీని తర్వాత కంటికి సంబంధించిన వ్యాధుల్లో రెండో వ్యాధి ఇక్కడ చెప్తున్నాండి. ఏ వ్యాధి గురించి చెప్తున్నానంటే జిరాఫ్థాల్మియా అనే వ్యాధి గురించి చెప్తున్నాను. జిరాఫ్థాల్మియా అనే వ్యాధిని మనం ఇక్కడ తెలుగులో ఏమని పిలుస్తున్నామంటే పొడి కన్ను అని కూడా పిలుస్తున్నామండి. పొడి కన్నుని మన ఇంగ్లీష్ లో డ్రై ఐస్ అని కూడా మనం ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ జిరాఫ్థాల్మియా అనే వ్యాధి ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అని చెప్పినప్పుడు నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మనిషికి సంతోషాలు ఎక్కువగా ఉంటాయా, బాధలు ఎక్కువగా ఉంటాయంటే డెఫినెట్ గా సంతోషం కంటే బాధలు మనకి ఎక్కువ ఉంటాయి. ఆ బాధ వచ్చినప్పుడు డెఫినెట్ గా మన కళ్ళకు నీళ్లు వస్తాయి. మన బాధతో ఏ రూపంలో వెళ్ళిపోతుందండి? నీళ్ళ రూపంలో, కన్నీళ్ళ రూపంలో వెళ్ళిపోతుంది. అది మీకు అందరికీ తెలుసు. మరి మనకు కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఈ కన్నీళ్లు రావడానికి ఒక రకమైన గ్రంథులు కారణమవుతాయి. మరి ఆ కన్నీళ్లు రావడానికి తోడ్పడే గ్రంథులు ఏమంటే లాక్రమైల్ గ్రంథులు. ఏ గ్రంథులు అంటే లాక్రమైల్ గ్రంథులు. ఈ లాక్రమైల్ గ్రంథులని తెలుగులో ఏమని పిలుస్తారంటే అశ్రు గ్రంథులు అని కూడా పిలుస్తారు. లాక్రమైల్ గ్రంథులను తెలుగులో ఏమని పిలుస్తారంటే అశ్రు గ్రంథులు అని కూడా పిలుస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కన్నీటిని స్రవించే గ్రంథులు ఏవి అని ఎగ్జాంపుల్ అవుతారండి. కన్నీటిని స్రవించే గ్రంథులు ఏమైనప్పుడు మీరు గుడ్డిగా పెట్టవలసిన ఒక ఆప్షన్ లాక్రమైల్ గ్రంథులు లేదా అశ్రు గ్రంథులుగా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ కంటి లోపల కనుక లాక్రమైల్ గ్రంథులు కనుక ఉత్పత్తి కాకపోతే మీకు కన్నీళ్లు వస్తాయా? రావు, డెఫినెట్ గా. ఒకవేళ మీ కంటి లోపల కనుక లాక్రమైల్ గ్రంథులు ఉత్పత్తి కాకపోతే కన్నీళ్లు రావు. ఆ కన్నీళ్లు రాకపోయేసరికి మీకు ఒకవేళ బాధ వచ్చినప్పుడు ఏద్దామంటే కన్నీళ్లు రావు. అంటే కన్నీళ్లు రావంటే మీ లోపల, మీ కన్ను లోపల ఏం లేవు? లాక్రమైల్ గ్రంథులు. అప్పుడు కన్నీళ్లు రాకపోయేసరికి మీ మొత్తం కన్ను మొత్తం ఏద్దామంటే కన్నీళ్లు రావు. అప్పుడు మీకు మొత్తం ఎంత ట్రై చేసి కన్నీళ్లు రాకపోయేసరికి మీ కన్ను మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. ముట్టుకుంటే అంత పొడి పొడిగా కనిపిస్తుంది కళ్ళతో. ఆ పొడి పొడిగా అయితే కాబట్టి ఆ కళ్ళని ఇక్కడ ఏమని పిలుస్తారంటే పొడి కన్ను అని కూడా పిలుస్తారు. అంటే సింపుల్ చెప్పాలంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? కన్నీళ్లు రాకపోతే వచ్చే వ్యాధి ఏదండి? ఆ పొడి కన్ను ఇంకో రకంగా ఏమని పిలుస్తారు? జిరాఫ్థాల్మియా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఏం చెప్పొచ్చండి? కన్నీళ్లు రాకపోతే వచ్చే వ్యాధి జిరాఫ్థాల్మియా. దాని తెలుగులో పొడి కన్ను కూడా పిలుస్తారు. దీన్ని ఇంకొక రకంగా అడగదలుచుకుంటే లాక్రమైల్ గ్రంథులు ఉత్పత్తి కాకపోతే వచ్చే వ్యాధి జిరాఫ్థాల్మియా. రెండింటికి ఒకటే ఒక ఆన్సర్. మీరు ఒకటే ఆన్సర్ అండి. మీరు 80% కూడా కన్ఫ్యూజ్ కావద్దు. కన్నీటిని స్రవించే గ్రంథులు లాక్రమైల్ గ్రంథులు. కన్నీళ్లు రాకపోతే వచ్చే వ్యాధి జిరాఫ్థాల్మియా. లాక్రమైల్ గ్రంథులు ఉత్పత్తి కాకపోతే వచ్చే వ్యాధి కూడా జిరాఫ్థాల్మియా కూడా మనం తీసుకుంటాం. అప్పుడు దాని కన్నీళ్ళు రాకపోతే మనకి ఏమవుతుందంటే కన్ను మొత్తం పొడి పొడి అవుతుంది. అందుకే దాన్ని పొడి కన్ను అని కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఏ వ్యాధికి సంబంధించి మాత్రం చెప్పారంటే జిరాఫ్థాల్మియా అనే వ్యాధికి సంబంధించి మాత్రమే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మూడో వ్యాధి అంటే వర్ణగంతు.
వర్ణదత్వం అంటే దీని ఇంగ్లీష్ లో కలర్ బ్లైండ్నెస్ అని కూడా పిలుస్తారు. మరి కలర్ బ్లైండ్నెస్ పీపుల్ గ్రూప్ జాబ్ కి ఎలిజిబుల్, ఎస్ఏపిసి జాబ్ కి ఎలిజిబుల్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్. ఒక ఎస్ఐపిసికి తప్ప మిగతా వాటి జాబ్ లో కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ పీపుల్ అనేవారు డెఫినెట్ గా ఎలిజిబుల్. ఒకవేళ ఎస్ఐపిసికి సంబంధించిన క్యాండిడేట్స్ కనుక డెఫినెట్ గా వాళ్ళు కనుక ఉంటే కలర్ బ్లైండ్నెస్ పర్సన్స్ 80% కూడా ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మీరు కోచింగ్ వెళ్లే ముందు కంపల్సరీగా మీరు ఐ టెస్ట్ చేయించుకోవాలి. ఐ టెస్ట్ చేయించుకుంటే అందులో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది వేరే ఉంటుందండి. ఒక 2,000 to 3,000 అవుతుంది. మన టెస్ట్ ఏమంటే చేస్తారు. అప్పుడు మీకు ఈజీగా తెలుసుకుంటుంది కలర్ బ్లైండ్నెస్ ఉందంటే మీరు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ పర్సన్ ని 80% కూడా ఈ ఎస్ఐపిసికి సంబంధించి తీసుకోరు. ఆల్రెడీ 2018 సంవత్సరం జరిగిన ఫలితాలు కూడా చాలా మంది వచ్చిన అభ్యర్థులకి, జాబ్స్ వచ్చిన అభ్యర్థులకి కొంతమందికి ఒక 150 మందికి కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల వాళ్ళు మొత్తం తీసుకోకపోవడం అనేది కూడా జరిగింది. ఆ 150 మంది చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. అంటే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఫస్ట్ ఐ టెస్ట్ చేయించుకోలేదు. అందుకే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏం చేయాలంటే కోచింగ్ వెళ్ళే ముందు ఐ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే మీరు కోచింగ్ వెళ్ళాలి. ఐ టెస్ట్ చేయకుండా, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేయకుండా మీరు కోచింగ్ వెళ్ళి ఫిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యి గ్రౌండ్కి వెళ్ళి క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళి మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ మీకు జాబ్ లేదు, కలర్ బ్లైండ్నెస్ అంటే ఎంత బాధ అనిపిస్తుంది? ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం కంపల్సరీ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. సరే, ఒక వ్యక్తికి ఈ కలర్ బ్లైండ్నెస్, ఈ వర్ణదత్వం అనే వ్యాధి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్తానండి. రెటీనా వద్ద ఏ కణాలు ఉన్నాయండి? రాడు కణాలు ఉన్నాయి, కోన్ కణాలు ఉన్నాయి. ఇందులో రాడు కణాల గురించి చెప్పాను, అయిపోయింది, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏ కణాల గురించి చెప్పాలండి? కోన్ కణాల గురించి చెప్పాను. కోన్ కణాలు అంటే తెలుగులో ఏ కణాలు అంటే శంకు కణాలు. మరి ఇప్పుడు చెప్తున్నాండి, ఈ కోన్ కణాలు కూడా ఒక వర్ణకాన్ని స్రవిస్తాయి. మరి ఈ కోన్ కణాలు స్రవించి ఆ వర్ణకం పేరు ఏంటంటే, ఈ కోన్ కణాలు స్రవించే ఆ వర్ణకం పేరు ఏంటంటే అయోడాప్సిన్ అనే వర్ణకంగా కూడా మన ప్రధానంగా తీసుకుంటారు. ఏంటంటే కోన్ కణాలు స్రవించే వర్ణకం పేరు అయోడాప్సిన్. అంటే కోన్ కణాలు శంకు కణాలు ఒకటే అండి. మీకు ఇంతకుముందు చెప్పాను, రాడు కణాలు ఏ వర్ణకాన్ని స్రవించినాయి? రొడాప్సిన్. ఇది స్రవించకపోతే వచ్చే వ్యాధి రేచీకటి. మరి కోన్ కణాలు కూడా ఒక వర్ణకాన్ని స్రవిస్తారు. ఆ వర్ణకం పేరు అంటే అయోడాప్సిన్. మరి ఇప్పుడు చెప్తున్నాను, మన అందరి కంటి లోపల అయోడాప్సిన్ అనే వర్ణకం ఉంది. మరి ఈ వర్ణకం చేసే ముఖ్య పని ఏంటి? అసలు ఏం చేస్తుంది సార్ అంటే ఇప్పుడు చెప్తున్నాడు. మీరు ఒకసారి చూడండి బోర్డు. ఈ బోర్డు ఏ కలర్ లో ఉందండి? వైట్. ఈ బోర్డు పైన ఉన్న అక్షరాలు కూడా ఏ కలర్ లో ఉన్నాయి? బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు నా కళ్ళు ఏం చేసినాయి? ఈ బోర్డు ఏ కలర్ ఏం చెప్పింది? వైట్ కలర్ చెప్పింది. ఈ బోర్డు పైన ఉన్న అక్షరాలు ఏ కలర్ చెప్పింది? బ్లాక్ కలర్ చెప్పింది. నా కన్ను చెప్పింది, నా కంటి లోపల ఉన్న ఏ వర్ణకం చెప్పిందంటే ఈ వర్ణకం చెప్పిందండి, అయోడాప్స్ అనే వర్ణకం చెప్పింది. అంటే ఇప్పుడు ఏం చెప్పండి? అయోడాప్స్ అనే వర్ణకం మన కంటి లోపల ఉండడం వల్ల ఏంటి ఉపయోగం? అయోడాప్స్ అనే వర్ణకం మన కంటిలో ఉండడం వలన ఇది ఏంటి ఉపయోగం అంటే, అయోడాప్స్ అనే వర్ణకం రంగులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీ కంటి లోపల కనుక ఈ అయోడాప్స్ అనే వర్ణకం కనుక లేకపోతే మీరు రంగులను గుర్తించలేరు. అప్పుడు మీకు వచ్చే వ్యాధి ఈ వ్యాధి. ఏ వ్యాధి? కలర్ బ్లైండ్నెస్. దాని మన తెలుగులో ఏమన్నా వర్ణదత్వంగా కూడా మన ప్రధానంగా తీసుకుంటారు. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే అయోడాప్సిన్ అనే వర్ణకం లోపం వల్ల వచ్చే వ్యాధి వర్ణదత్వంగా కూడా మనం తీసుకోగలుగుతామని దాని ఇంగ్లీష్ లో కలర్ బ్లైండ్నెస్ అని కూడా పిలుస్తున్నాం. ఒకసారి చూడండి, మరోసారి చెప్తానండి. కోన్ కణాలు, రెటినా వద్ద రాడు కణాలు ఉన్నాయి, కోన్ కణాలు ఉన్నాయి. కోన్ కణాలు అనేవి అయోడాప్సిన్ అనే వర్ణకాన్ని స్రవిస్తాయి. ఈ అయోడాప్సిన్ అనే వర్ణకం రంగులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీ కంటి లోపల కనుక అయోడాప్సిన్ అనే వర్ణకం కనుక లోపిస్తే మీరు రంగులను గుర్తించలేరు. అప్పుడు మీకు వచ్చే వ్యాధి వర్ణదత్వంలో కూడా మనం పర్టికులర్ తీసుకుంటాం.
మరి ఇప్పుడు చెప్తున్నాండి, మరి కలర్ బ్లైండ్నెస్ పర్సన్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి, పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి ఎలిజిబుల్ కాదు. మీరు హాస్పిటల్ వెళ్లకుండా ఇక్కడనే నేను చెప్పేస్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళి 3000 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మీకు కొన్ని కలర్స్ నేను చెప్తాను. ఆ కలర్స్ అనేవి మీకు కరెక్ట్ గా నేను చెప్పిన కలర్లో కనిపిస్తే మీకు కలర్ బ్లైండ్నెస్ లేనట్టే. ఒకవేళ అదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టే. నేను కొన్ని రంగుల పేర్లు చెప్తాను ఇక్కడ. ఎవరైతే ముఖ్యంగా SIPC ప్రిపేర్ అవుతున్న గ్రూప్స్ వాళ్ళు కాదు, మిగతా ఎవరు కూడా కాదు. ఎవరైతే SIPC ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉందో లేదో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను కొన్ని కలర్స్ నేమ్స్ ఇక్కడ ఇస్తాను. నేను చెప్పినట్టు కలర్స్ కనుక మీకు పర్ఫెక్ట్ గా అదే రంగులో కనిపిస్తే ప్రాబ్లం లేనట్టు, వేరే రంగులో కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లం ఉన్నట్టు. సరే, ఇప్పుడు ఒక వ్యక్తికి కలర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ఏ విధంగా గుర్తించవచ్చు ఇప్పుడు చెప్తున్నాడు. సరే అండి, మీకు అందరూ కూడా తెలుసు ప్రాథమిక రంగులు అనేవి ఉన్నాయండి. ప్రాథమిక రంగులు అంటే ఇంగ్లీష్ లో ప్రైమరీ కలర్స్. ప్రాథమిక రంగులు మొత్తం మనకి ఎన్ని రకాలు అంటే 3 రకాలు అంట. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎరుపు, సెకండ్ వన్ వచ్చేసి ఆకుపచ్చ, థర్డ్ వన్ వచ్చేసి నీలం, అంటే ఇంగ్లీష్ లో రెడ్, గ్రీన్, బ్లూ. ప్రాథమిక రంగులు మొత్తం 3. అవి ఒకటి వచ్చేసి ఎరుపు, రెండవది ఆకుపచ్చ, మూడవది నీలం. మరి ఇప్పుడు ఈ 3 రంగులని ప్రధానంగా తీసుకున్నాం. ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ఉంటుందో ఈ 3 రంగులు ఆ వ్యక్తికి ఏ విధంగా కనిపిస్తాయి? మనం దీన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఉదయించే సూర్యుడు. రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, పంట పొలాలు. మూడో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఆకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, ఏంటంటే ఉదయించే సూర్యుడు మీ కంటికి ఏ రంగులో కనిపిస్తాడు? ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి నలుపు, ఆప్షన్ సి తెలుపు, ఆప్షన్ డి నారింజ. అంటే ఉదయించే సూర్యుడు మీ కంటికి ఏ రంగులో కనిపిస్తాడు? నారింజ రంగులున్నా, తెలుపు రంగులున్నా, నలుపు రంగులున్నా, ఎరుపు రంగులున్నా. అంటే డెఫినెట్ గా ఉదయించే సూర్యుడు మన కంటికి ఏ రంగులో కనిపిస్తాడంటే ఎరుపు రంగులో కనిపిస్తాడు. చాలా మంది అభ్యర్థులు ఏం చెప్తారంటే నారింజ కలర్ చెప్తారండి. నారింజ కలర్ అనేది మిక్స్ అయిపోతుంది కరెక్టే, కానీ మనకి పర్టికులర్ రెగ్యులర్ గా కనపడేది మాత్రం రెడ్ కలర్. ఎప్పుడైతే మీకు ఉదయించే సూర్యుడు కనుక డెఫినెట్ గా ఎరుపు రంగులో కనిపిస్తాడో మీకు కలర్ బ్లైండ్నెస్ లేనట్టే. ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ పర్సన్ కనుక ఆ ఉదయించే సూర్యుడిని కనుక వాడు చూస్తే, గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ డిసీజ్ ఉందో ఆ వ్యక్తి కనుక మార్నింగ్ లేచి ఆ ఉదయించే సూర్యుడిని కనుక చూస్తే వానికి ఆ ఉదయించే సూర్యుడు వానికి ఎరుపు రంగులో కనిపించాడు, ప్యూర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తాడు. ఎవరికైతే ఉదయించే సూర్యుడు కనుక ఎరుపు రంగులో కనిపించకుండా నలుపు రంగులో కనిపిస్తాడో డెఫినెట్ గా వానికి కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టే, అందులో డౌట్ లేదని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు రెండవ కలర్ ఆకుపచ్చ కలర్ కనుక తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పంట పొలాలు. ఇప్పుడు ఎప్పటి పంట పొలాలు మీ కంటికి ఏ రంగులో కనిపిస్తారు? ఆకుపచ్చ రంగులో కనిపిస్తారు, అంటే గ్రీన్ కలర్ లో కనిపిస్తారు. మనందరికి గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. మరి కలర్ బ్లైండ్నెస్ పర్సన్ మాత్రం ఆ పంట పొలాలు అనేవి ఏ విధంగా కనిపిస్తాయంటే ఈ ఆకుపచ్చ రంగు కూడా వానికి నలుపు రంగులోనే కనిపిస్తుంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆకాశం మన కంటికి ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలం రంగులో కనిపిస్తుంది, అంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మరి ఇదే కలర్ బ్లైండ్నెస్ పర్సన్ కి, అంటే వర్ణతత్వం గల వ్యక్తికి ఆకాశం అనేది ఏ రంగులో కనిపిస్తుంది అంటే ఇది కూడా బ్లాక్ కలర్ లో కనిపించదు. మనకి ఏ రంగులో అయితే కనిపిస్తుందో అదే రంగులో కనిపిస్తుంది. అంటే కలర్ బ్లైండ్నెస్ పర్సన్ కూడా ఆకాశం కూడా నీలం రంగులోనే కనిపిస్తుంది. అంటే మనం తేడా వచ్చిన రంగులు ఏమంటే ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఇది ప్రీవియస్ గ్రూప్స్ లో అడిగిన క్వశ్చన్ అండి. ఏమడిగాడంటే వర్ణంగత్వం గల వ్యక్తుల్లో నలుపు రంగులో కనిపించే ఈ క్రింది రంగులు ఏవి అని అడిగాడు. వర్ణంగత్వం గల వ్యక్తుల్లో నలుపు రంగులో కనిపించే ఈ క్రింది రంగులు ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ ఎరుపు ఆకుపచ్చ, ఆప్షన్ బి ఎరుపు నీలం, ఆప్షన్ సి ఎరుపు కామ తెలుపు, ఆప్షన్ డి
ఎరుపు కామ బ్లూ అంటే ఎరుపు కామ మనం ప్రధానంగా కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ గా కూడా మనం ప్రధానంగా ఏది కాదుగా కూడా మనం పర్టికులర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏంటిదండి, వర్ణదత్వం గల వ్యక్తులలో నలుపు రంగులో కనిపించే రంగులు ఏమంటే ఎరుపు ఆకుపచ్చ రంగులు. ఏ రంగులండి? ఎరుపు ఆకుపచ్చ రంగులు ఏ రంగులో కనిపిస్తాయంటే నలుపు రంగులో కనిపిస్తాయి. నీలం రంగు మాత్రం ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలం రంగులో మాత్రమే కనబడడం జరుగుతుంది. అంటే ఒక కలర్ బ్లైండ్ పర్సన్ ని వర్ణదత్వం గల వ్యక్తిని ఏ విధంగా గుర్తించొచ్చంటే ఈ ప్రాథమిక రంగులను ఆధారంగా చేసుకొని వర్ణదత్వం గల వ్యక్తిని గుర్తించడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మీ మొత్తం దేనికి సంబంధించిన అంటే వర్ణదత్వం అనే వ్యాధికి సంబంధించిన కూడా మనం క్లియర్గా తీసుకున్నాం. మరి ఇప్పుడు దీని తర్వాత ఇప్పటివరకు మనం ఏ విటమిన్ లోపంలో వచ్చే వ్యాధుల గురించి మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఏ విటమిన్ ఇంపార్టెన్స్ ఆర్థిక ప్రాముఖ్యత గురించి చెప్పాను. ఆ ఏ విటమిన్ అనేది ఏంటి ఉపయోగపడితే మీకు ఇంతకుముందు చెప్పాను. ఏ విటమిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కంటి చూపుకు తోడ్పడుతుంది. మన కన్ను బాగా కనబడాలంటే మీరు ఏం తీసుకోవాలంటే విటమిన్ ఏ కనుక మీరు బాగా తీసుకుంటే మీ కన్ను అనేవి బాగా కనబడతాయండి. అందులో ఎటువంటి డౌట్ లేదండి. మరి విటమిన్ ఏ అనేది ఎందులో సార్ మీరు చెప్పారు కరెక్ట్. విటమిన్ ఏ తీసుకుంటే కన్ను బాగా కనిపిస్తాయి, కంటి చూపుకు తోడ్పడుతుంది మీరు చెప్పారు కరెక్ట్. ఆ విటమిన్ ఏ అనేది ఎందులో లభిస్తుందో చెప్పండి సార్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. విటమిన్ ఏ లభించే పదార్థాలు వేర్లకు సంబంధించి ఎందులో అంటే క్యారెట్, ఆకుకూరలకు సంబంధించి బచ్చలి కూర, నెక్స్ట్ మాంసానికి సంబంధించి చేప యొక్క మాంసంలో, మరి పండ్లకు సంబంధించి బొప్పాయి పండ్లలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. మరి క్యారెట్ అనేది కనుక స్ట్రక్చర్ తీసుకుంటే ఇలాంటి స్ట్రక్చర్ అండి. ఇది ఎలాంటి నిర్మాణం అంటే క్యారెట్ నిర్మాణం చూశారు. దీని చుట్టూ కూడా వేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరు. దీని చుట్టూ ఉండేది కూడా మీరు ఆ క్యారెట్ని పీకినప్పుడు దాని చుట్టూ ఈ విధంగా ఉంటుందండి, అది వేరు. ఇప్పుడు ఏంటంటే మీరు చాలా మంది తెలుసు క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అని చెప్తారు. క్యాజువల్ మీరు మాట్లాడుకున్నప్పుడు ఏంటి, క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి, ఆకుకూరలు తింటే కూడా మనకు కళ్ళు బాగా కనిపిస్తాయి. చిన్నపిల్లలకు చేప ఫిష్ మీట్ పెట్టడం వల్ల కూడా అది కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ బొప్పాయి పండ్లు కూడా తినడం వల్ల కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి అని చెప్పి మనం క్యాజువల్గా మాట్లాడుతున్నాం. అంటే ఏం చెప్పచ్చండి, విటమిన్ ఏ అనేది వేర్లకు సంబంధించి క్యారెట్ ఎక్కువ లభిస్తుంది. విటమిన్ ఏ అనేది ఆకుకూరలో సంబంధించి బచ్చలి కూరలో ఎక్కువ లభిస్తుంది, మీకు తెలుసు బచ్చలి కూర. విటమిన్ ఏ అనేది మాంసానికి సంబంధించి చేప యొక్క మాంసంలో ఎక్కువ లభిస్తుంది. విటమిన్ ఏ అనేది పండ్లకు సంబంధించి బొప్పాయి పండ్లలో కూడా విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభించడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇంకో విషయం అండి, ఇవన్నీ కూడా ఎందులో రాయాలి మీరు, ఈ ఆర్థిక ప్రాముఖ్యతలో రాయాలి. నేను చెప్పే పాయింట్లు ఆర్థిక ప్రాముఖ్యతలో మీరు రాయాలి. మరి ఈ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? కంటి చూపు కాకుండా ఈ విటమిన్ ఏ తీసుకుంటే ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ఆ క్యాన్సర్ పేషెంట్స్ కనుక ఈ విటమిన్ ఏను తీసుకుంటే మీ క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో కాదు, ఒక 5% తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు 1 సంవత్సరం ఎక్కువ బతికే అవకాశాలు ఉంటాయి. అంటే ఏం చెప్పచ్చండి, క్యాన్సర్ నివారణకు తోడ్పడే విటమిన్ ఏ విటమిన్ అంటే ఏ విటమిన్ కూడా మనం తీసుకోవాలి. సార్ మీరు అక్కడ చెప్పారు B17 విటమిన్ చెప్పారు, అది కూడా క్యాన్సర్ అని చెప్పారు. అవునా, నేను క్యాన్సర్ అని చెప్పాను. అది వట్టి క్యాన్సర్ అని చెప్పాను, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాను. బ్లడ్ క్యాన్సర్ ని మెన్షన్ చేశాను. అంటే ఏం చెప్పచ్చు, బ్లడ్ క్యాన్సర్ నివారణలో తోడ్పడే విటమిన్ ఏదంటే B17. ఓన్లీ క్యాన్సర్ నివారణలో తోడ్పడే విటమిన్ ఏదంటే ఏ విటమిన్. అందుకే మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ని చదివేటప్పుడు వాడి ఎగ్జామ్లో బ్లడ్ క్యాన్సర్ అని అడిగాడా, క్యాన్సర్ అని అడిగాడు, అది మీరు చదివిన తర్వాతనే ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పటి వరకు మీ విటమిన్ ఏకి సంబంధించి మీకు చెప్పాను. ఈ విటమిన్ ఏను ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే
యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని అంటారు. ఏంటండి? యాంటీ. ఓకే అండి, ఇక్కడ విటమిన్ ఏను మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు. చూడండి, ఇది మీకు పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముందండి? ఇగో జిరాఫ్థాల్మియా. సేమ్ అదే పేరు మీద జిరాఫ్థాల్మిక్, రెండు మ్యాచ్ అయింది. జిరాఫ్థాల్మియా, జిరాఫ్థాల్మిక్. మీకు ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ ని యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని అంటారంటే ఏ విటమిన్ లోపం వల్ల జిరాఫ్థాల్మిక్ అనే వ్యాధి వచ్చింది, కంటికి సంబంధించిన వ్యాధి. జిరాఫ్థాల్మిక్ విటమిన్ అంటే ఏం చెప్పచ్చు అంటే ఏ విటమిన్ అని కూడా మనం పర్టికులర్ తీసుకోవడం జరుగుతుంది. అలా మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. మరి విటమిన్ ఏని యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని కూడా పిలుస్తున్నాం. ఈ విటమిన్ ఏకి సంబంధించి ఇంకా ముఖ్యమైన విషయం కూడా చెప్తారు. అదేంటంటే విటమిన్ ఏ అనేది మనకు క్యారెట్ లో ఎక్కువగా లభిస్తుందని చెప్పారు. అది వేలకు సంబంధించి. మరి ఈ క్యారెట్ అనేది మనకు ఏ రంగులో ఉంటుందండి? క్యారెట్ అనేది మనకి ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుందా, నారింజ రంగులో ఉంటుందా అంటే డెఫినెట్ గా మనకు క్యారెట్ అనేది ఏ రంగులో ఉంటుందంటే నారింజ రంగులో ఉంటుంది. మరి ఈ క్యారెట్ అనేది నారింజ రంగులో ఉండడానికి ఒక ప్రోటీన్ కారణం అవుతుంది. ఆ ప్రోటీన్ పేరు ఏం పేరు అంటే ఆ ప్రోటీన్ పేరు ఇక్కడ ఏంటంటే మనం బీటా, ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే ఇక్కడ బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఏ ప్రోటీన్ అండి? బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ ని మనం ప్రధానంగా తీసుకుంటాం. ఒకటే ఒక క్లారిఫికేషన్ చెప్తుందండి. మనకు కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కెరాటిన్, చూడండి, కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ కెరాటిన్ అనే ప్రోటీన్ గోర్లు, గిట్టలు, కొమ్ములు, వెంట్రుకలు, ఉండిలో ఉంటుంది. అది కెరాటిన్. నేను ఏమంటారు? ఏ ప్రోటీన్ ఉంటుందని చెప్పిన కెరాటిన్ కాదు, కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుందని చెప్పాను. ఏ ప్రోటీన్ అంటే బీటా కెరోటిన్. మరి బీటా కెరోటిన్ ప్రోటీన్ అనేది కనుక తీసుకుంటే ఏం పనిచేస్తుంది అంటే క్యారెట్ నారింజ రంగులో ఉండడానికి, క్యారెట్ అనేది నారింజ రంగులో ఉండడానికి కారణమయ్యే ప్రోటీన్ ఏదంటే బీటా కెరోటిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. ఇదంతా కూడా మనం దేనికి సంబంధించి మాత్రం ఏంటంటే ఇక్కడ విటమిన్ ఏ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరిగిందండి. దీంతో మనకి ఏ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ కావడం అనేది కూడా జరిగిందంటే విటమిన్ ఏ అనే టాపిక్ కూడా మొత్తం కంప్లీట్ కావడం అనేది కూడా జరిగిందండి. నెక్స్ట్ మనం ఏ విటమిన్ గురించి చెప్పుకున్నామంటే డి విటమిన్ గురించి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, మనం ఇప్పటి వరకు విటమిన్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏదంటే డి విటమిన్ గా మనం తీసుకోవాలి. చూడండి ఒకసారి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. విటమిన్ పేరు వచ్చేసి డి. డి విటమిన్ యొక్క రసాయనం ఏదంటే కాల్సిఫెరా. డి విటమిన్ యొక్క రసాయనం కాల్సిఫెరా. ఈ డి విటమిన్ లోపిస్తే మనకి ఏ వ్యాధులు వస్తాయి? డి విటమిన్ లోపిస్తే మనకి ఏ వ్యాధులు వస్తాయంటే ఒకటి రికేట్స్ అనే వ్యాధి వస్తుంది. రెండోది వచ్చేసి ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. మూడోది వచ్చేసి సోరియాసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ మూడు వ్యాధులు కూడా నేను చెప్పిన ఈ మూడు వ్యాధులు కూడా డి విటమిన్ లోపల వస్తాయి. సో చూడండి, విటమిన్ పేరు డి. డి విటమిన్ యొక్క రసాయనం కాల్సిఫెరా. అంటే డి విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు, అంటే కాల్సిఫెరా విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు రికేట్స్, ఆస్టియోమలేషియా, సోరియాసిస్. ఇందులో ఫస్ట్ మనం ఏ వ్యాధి గురించి చెప్పుకున్నామంటే రికేట్స్ అనే వ్యాధి గురించి ఫస్ట్ చెప్పుకున్నామండి. మరి రికేట్స్ అనే వ్యాధి ఎవరికి వస్తుందంటే పెద్దవాళ్ళకి వస్తుందా, చిన్నపిల్లలకు వస్తుందంటే ఈ వ్యాధి
చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి. ఇది ఎవరికి మాత్రం వస్తుందంటే ఈ వ్యాధి చిన్న పిల్లలకు మాత్రం వచ్చే వ్యాధి కూడా మన పర్టికులర్. రేపు ఎగ్జామ్ అడుగుతాం, డి విటమిన్ లోపం వలన చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి ఇదంటారు. అప్పుడు మీరు గుడ్డిగా పెట్టవలసిన ఒకటే ఒక ఆప్షన్ రికెట్స్ కూడా మన ప్రధానంగా తీసుకుంటాం. మరి అదే డి విటమిన్ లోపం వలన పెద్దవాళ్ళకు వచ్చే వ్యాధి అని చెప్పి కూడా అడుగుతారు. డి విటమిన్ లోపం వలన పెద్దవాళ్ళకు వచ్చే వ్యాధి ఏదంటే ఆస్టియోమలేషియా. ఏంటంటే డి విటమిన్ లోపం వలన చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి రికెట్స్, డి విటమిన్ లోపం వలన పెద్దవాళ్ళకు వచ్చే వ్యాధి ఆస్టియోమలేషియా. మరి ఈ రికెట్స్ అనే వ్యాధి కనుక వస్తే, ఈ రికెట్స్ అనే వ్యాధి కనుక వస్తే మనకు ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటి? ఏ లక్షణాలు కనిపిస్తాయి? చిన్నపిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి కనుక వస్తే మనకు ప్రధానంగా కనిపించే లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇవి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రికెట్స్ అనే వ్యాధి కనుక వస్తే ఆ చిన్నపిల్లల యొక్క ఎముకలు పెలుసుగా మారడం జరుగుతుంది. ఆ పెలుసుగా మారి ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉన్న ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఆ పెలుసుగా మారడం అంటే లోపల వాళ్ళ లోపల ఉన్న ఎముకలవి ఆ పైన ఉన్న పొట్టంతా ఊడిపోతుంది. లోపల ఎముకలు ఉంటే ఆ పొట్టంతా లోపల ఊడిపోతుంది. ఆ పొట్టుడాన్ని పెలుసుగా మారడం అని కూడా పిలుస్తారు. ఆ పొట్టుడు ఏమవుతుంది? ఎముక అనేది దృఢత్వాన్ని కోల్పోయి బలహీనమైపోతుంది. బలహీనమై ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎముకలు బలహీనం ఎక్కువ. ఆ చిన్నపిల్లలు ఎక్కువ ఏ ఎముకలు పెరుసుగా మారి బలహీనంగా అయిపోతాయంటే ఈ కాళ్ళలో ఉన్న ఎముకలు అనేవి పెరుసుగా మారి బలహీనంగా అయిపోతాయి ఆ చిన్నపిల్లలు. ఇప్పుడు బలహీనంగా మారడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్నపిల్లల యొక్క వెయిట్ మొత్తం దేనిపైన పడుతుంది? కాళ్ళ పైన పడుతుంది. అప్పుడు ఏమైతుంది? ఎముకలు బలహీనంగా ఉంటాయి. అప్పుడు బలహీనంగా మారిపోవడం ఏమవుతుంది? ఆ కాళ్ళు మొత్తం కుంగిపోతాయి. ఏమైతే ఇట్లా కుంగిపోయి ఇట్లా ఉన్న కాళ్ళు కుంగిపోయి, ఇట్లా స్ట్రైట్ లో ఉన్న కాళ్ళు కుంగిపోయి ఇట్లా వంగిపోయి ఇట్లా మారిపోతుంది. ఇట్లా వి షేప్ లో ఇట్లా మనకు ఇట్లా మారిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా కుంగిపోయి ఇట్లా అయిపోతుంది. కాళ్ళు మొత్తం మనకు కుంగిపోయి ఏమైతుందంటే ఇట్లా మన కాళ్ళు మొత్తం ఇట్లా అయిపోతాయి కాళ్ళు. మరి ఈ కారణం ఏమంటారు? ఈ కారణం ఏమంటారు అంటే ఆ విధంగా జరిగే కారణం ఏమంటారంటే దొడ్డి కాలు లేదా ముట్టి కాలు అని కూడా మనం పిలుస్తున్నాం. ఎక్కువ రికెట్స్ అనే డిసీజ్ చిన్నపిల్లలకు వస్తుంది. రికెట్స్ అనేది ఎక్కువ మన కాళ్ళలో ఉన్న అంటే చిన్నపిల్లల కాళ్ళలో ఉన్న ఎముకలు బలహీనంగా మారిపోతాయండి. ఆ కాలు మొత్తం కుంగిపోయి ఇట్లా అయిపోతాయి. ఆ కారణం మనకి ఈ విధంగా అయిపోయిన కారణం ఏమంటారంటే దొడ్డి కాలు లేదా ముట్టి కాలు అని పిలుస్తారు. అంటే ఏం చెప్పొచ్చండి? రికెట్స్ అనే వ్యాధి చిన్నపిల్లలకు వస్తుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఎముకలు పెలుసుగా మారి బలహీనంగా మారడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. ఈ వ్యాధి ఎక్కువ కాళ్ళలోని ఎముకలపై ఎక్కువ పడుతుంది కాబట్టి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రభావం పడుతుంది కాబట్టి ఆ కాలనే దొడ్డి కాలు లేదా ముట్టి కాలని కూడా మనం ప్రధానంగా పిలుస్తుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన రెండో వ్యాధి ఏంటంటే ఆస్టియోమలేషియా. ఈ వ్యాధి ఎవరికి వస్తుందండి? పెద్దవాళ్ళకి వస్తుంది. మరి ఈ వ్యాధి కనుక పెద్దవాళ్ళకి వస్తే ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటంటే వాళ్ళ ఎముకల్లో పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఏమైపడతాయండి? వాళ్ళ ఎముకల్లో పగుళ్ళు అనేవి ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఆస్టియోమలేషియా అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఎముకల్లో పగుళ్ళు ఏర్పడడం అనేది ఆ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకుని జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మూడవ వ్యాధి ఏంటంటే సోరియాసిస్. అంటే సోరియాసిస్ అనే వ్యాధి దేనికి సంబంధించిన వ్యాధి అంటే ఒక రకంగా చర్మానికి సంబంధించిన వ్యాధి. ఇది ఏ విటమిన్ లోపంలో వస్తుందంటే డి విటమిన్ లోపంలో వచ్చే వ్యాధి. మరి ఈ సోరియాసిస్ అనే వ్యాధి చర్మానికి సంబంధించిన వ్యాధి అని చెప్తున్నాను. ఈ వ్యాధి కనుక వస్తే ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటంటే చర్మం అనేది పొలుసుగా రాలిపోతుందండి. చర్మం అనేది ఏమవుతుంది? పొలుసుగా రాలిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఒక చేపను మీరు కొన్నారు. ఆ చేపను కడిగించేటప్పుడు ఆ చేపను కడిగినప్పుడు ఆ చేపను కడుగుతున్నప్పుడు
ఆ చేపలపై ఉన్న చర్మం అంతా పొలుసు రాలిపోతుంది. సేమ్ మన చర్మం కూడా ఈ మొత్తం పొలుసు రాలిపోతుంది. రాలిపోయి ఏమవుతుంది, చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. అంటే చర్మంపై ఎలాంటి మచ్చలు ఏర్పడతాయి, ఎర్రటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. అంటే చర్మం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి చర్మంపై మొత్తం ఎర్రటి మచ్చలు అనేవి ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే సోరియాసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం, సోరియాసిస్ అనే వ్యాధి చర్మానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం చర్మం అనేది పొలుసుగా రాలిపోయి చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. ఈ వ్యాధి ఇక్కడ ఏ విటమిన్ లోపం వస్తుందంటే డి విటమిన్. డి విటమిన్ అంటే ఏం చెప్పచ్చండి, కార్సిఫెరాల్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కూడా మనం తీసుకుంటున్నాం. ఇది నేను చెప్పిన ఈ 3 వ్యాధులు కూడా డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఇక్కడ చూడండి, ఈ రికేట్స్ అనే వ్యాధి, ఆస్టియోమలేషియా అనే వ్యాధి, ఈ 2 వ్యాధులు దేనికి సంబంధించినవి? రికేట్ ఇంతకుముందు చెప్పారు, రేచీకటి, జిరాఫ్థాల్మియా, వరంగతం. అవి దేనికి సంబంధించిన వ్యాధులు? కంటికి సంబంధించిన వ్యాధులు. మరి రికేట్స్, ఆస్టియోమలేషియా అనే వ్యాధులు దేనికి సంబంధించిన వ్యాధులు? ఎముకలకు సంబంధించిన వ్యాధుల, కండాలకు సంబంధించిన వ్యాధుల, కీళ్ళకు సంబంధించిన వ్యాధుల, కాలేయానికి సంబంధించిన వ్యాధులు. అంటే మనకి రెండింటిలో కూడా ప్రధానంగా కనిపించేది ఒకటే, ఎముకలు అనే పదం కనబడదు. అంటే 2 వ్యాధులు దేనికి సంబంధించిన వ్యాధులు అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులుగా కూడా ఆ 2 వ్యాధులని మనం ప్రధానంగా తీసుకోలేదు. మరి సోరియాసిస్ మాత్రం దేనికి సంబంధించిన వ్యాధి అంటే చర్మానికి సంబంధించిన వ్యాధిగా కూడా ఆ సోరియాసిస్ అనే వ్యాధిని మనం ప్రధానంగా తీసుకోలేదు. మరి ఈ డి విటమిన్ సంబంధించి ఆర్థిక ప్రాముఖ్యత కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది? మీకు అందరూ కూడా తెలుసా, డి విటమిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మీకు ఇంతమంది చెప్పాను, విటమిన్ ఏ తీసుకుంటే కళ్ళు బాగా కనిపిస్తాయని చెప్పారు. మరి విటమిన్ డి తీసుకుంటే ఏంటి ఉపయోగం అంటే మన ఎముకల యొక్క పెరుగుదల వేగంగా జరుగుతుంది. అంటే మన ఎముకల పెరుగుదల తొందరగా జరగాలంటే మనం ఏ విటమిన్ తీసుకోవాలి? డి విటమిన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, సార్ ఆల్రెడీ మన ఎముకలు, మన పెద్దవాళ్ళకు ఎముకలు అనేవి పెరుగున్నాయి కదా, ఇంకా పెరుగుతాయి సార్. పెరిగి ఎవరికి ఇవ్వాలి? డి విటమిన్. చిన్నపిల్లలకి ఇవ్వాలి. ఆ చిన్నపిల్లలకి డి విటమిన్ ఇస్తే వాళ్ళ ఎముకల యొక్క పెరుగుదల వేగంగా జరుగుతుంది డి విటమిన్ ఇస్తే. అంటే సింపుల్ చెప్పచ్చండి, ఎముకల యొక్క పెరుగుదలకు తోడ్పడే విటమిన్ ఏది? ఎముకల యొక్క పెరుగుదలకు తోడ్పడే విటమిన్ ఏదంటే డి విటమిన్ అనేది ఇక్కడ ఎముకల యొక్క పెరుగుదలకు తోడ్పడే విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. మరి ఇప్పుడు ఈ డి విటమిన్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదే కదా సింపుల్. డి విటమిన్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. మీరు కరోనా టైంలో కూడా డాక్టర్ చెప్పడం జరిగింది, డి విటమిన్ తీసుకోండి. ఆ డి విటమిన్ మీరు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మీరు ఎండకు వెళ్ళి తిరగండి, ఆ డి విటమిన్ ఇంకా మీకు ఉంటే ఆ డి విటమిన్ అనేది మీ లోపలికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా కరోనా వైరస్ నాశనం చేస్తుందని మనకు చాలా మంది డాక్టర్లు కూడా మనకు చెప్పడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది కరెక్ట్. మీరు కరోనా వచ్చిన పేషెంట్స్ మార్నింగ్ టైంలో మీరు వెళ్ళి ఎండకు ఆ డి విటమిన్ కనుక తీసుకుంటే, టాబ్లెట్స్ పవర్ మీరు ఆ సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ తీసుకుంటే ఆ విటమిన్ మీ బాడీలోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆ వైరస్ నాశనం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చండి, సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ ఏంటంటే డి విటమిన్. అందుకే ఆ డి విటమిన్ ని ఏమని పిలుస్తారంటే సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఆ డి విటమిన్ ఏమని పిలుస్తారండి? సన్ షైన్ విటమిన్ అని. ఏ విటమిన్ పిలుస్తారంటే డి విటమిన్ ని మనం సన్ షైన్ విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఈ డి విటమిన్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటే ఒక క్లారిఫికేషన్, మీరు విటమిన్ అని అన్నింటినీ తీసుకోవాలంటే ప్రతి విటమిన్ కూడా మీరు కొనుక్కొని తీసుకోవాలి. ప్రతి విటమిన్ కూడా మీరు ఏం చేయాలి? కొనుక్కొని, ఏదో పండ్లు కూరగాయలు కొని మీరు ఆ విటమిన్ మీరు తీసుకోవాలి. కానీ ఈ డి విటమిన్ మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ డి విటమిన్ ని ఆ సూర్య భగవానుడు మీకు ప్రతిరోజు ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా మీరు తీసుకుంటున్నారు, రోజు ఫ్రీగా తీసుకుంటారు, మీరు కొనుక్కోవాల్సిన పని లేదు. అందుకే ఈ డి విటమిన్ ని ఏమని పిలుస్తారంటే
అందుకే ఈ డి విటమిన్ ని ఏమని పిలుస్తారంటే ఫ్రీ విటమిన్ అని కూడా పిలుస్తారండి. డి విటమిన్ ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే ఫ్రీ విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకుంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఉచితంగా దొరికే ఏకైక విటమిన్, ఉచితంగా దొరికే ఏకైక విటమిన్ డి విటమిన్ కూడా మనం తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇంకొక చిన్న క్లారిఫికేషన్, మరి డి విటమిన్ లభించే పదార్థాలు, డి విటమిన్ అనేది ఎందులో ఎక్కువ లభిస్తుంది అంటే చేప యొక్క మాంసంలో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఏ చేప యొక్క మాంసంలో ఎక్కువగా డి విటమిన్ లభిస్తుంది అంటే ఏ చేప యొక్క మాంసంలో ఎక్కువగా డి విటమిన్ లభిస్తుంది అంటే షార్క్ చేప యొక్క కాలేయంలో మరియు కాడు చేప యొక్క కాలేయంలో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. రెండు చేపలు, షార్క్ అనేది చేప, కాడు అనేది కూడా చేప. అంటే షార్క్ చేప యొక్క కాలేయంలో, కాడు చేప యొక్క కాలేయంలో డి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. రేపు ఎగ్జాంపుల్ అడుగుతుంది, చేపలలో లభించే విటమిన్లు ఏవి అంటారు. చేపలలో లభించే విటమిన్లు ఏవి అన్నప్పుడు ఏ విటమిన్ లభిస్తుంది, ఏతో పాటు డి విటమిన్ కూడా లభిస్తుంది. కానీ డి విటమిన్ ఏ చేప యొక్క మాంసంలో లభిస్తుంది అన్నప్పుడు మీరు ఏం పెట్టాలి, షార్క్ చేప యొక్క కాలేయంలో, కాడు చేప యొక్క కాలేయంలో డి విటమిన్ అనేది లభించడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ డి విటమిన్ ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు. ఈ డి విటమిన్ ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారు అని అంటే ఈ డి విటమిన్ ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే యాంటీ రికేటివ్ విటమిన్ అని అంటారు. డి విటమిన్ ఇంకొక రకంగా ఏమని పిలుస్తారండి, యాంటీ రికేటివ్ విటమిన్ అని కూడా పిలుస్తారు. మీకు ఇంతకుముందు నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను ఇంతకుముందు, అన్నిటికీ యాంటీ యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, అన్నిటికీ యాంటీ యాడ్ చేసుకుని పోవాలి. అక్కడ చెప్పాను ఏ విటమిన్ దగ్గర యాంటీ జిరాఫ్థాలిక్ విటమిన్ అని దేనికి పిలుస్తారంటే ఏ విటమిన్ పిలుస్తారు. యాంటీ రికేటింగ్ విటమిన్ అని దేనికి పిలుస్తారంటే డి విటమిన్ పిలుస్తారు. అంటే ఇప్పుడు మీకు కలిసేదా, ఇక్కడ ఏముందండి రికేట్స్, ఇక్కడ ఏముందండి రికేటింగ్, రెండు కూడా మ్యాచ్ చేసి దాని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ ని యాంటీ రికేటింగ్ విటమిన్ అని పిలుస్తారని చెప్పి మీకు ఎగ్జామ్ అవుతుంది. అక్కడ మీరు గుర్తిగా పెట్టాల్సిన ఒకటే ఒక ఆప్షన్ డి విటమిన్. మీకు అక్కడ ఆప్షన్ లోపల మీకు అక్కడ ఆప్షన్ లో ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ ఇవ్వడండి. మీకు ఆప్షన్ లో డెఫినెట్ గా వాటి యొక్క రసాయనామాలు మాత్రమే ఇస్తాడు. ఇట్లా ఏ డిఈకే అని చెప్పి రేపు ఎగ్జామ్ లో యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్, యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని ఏ విటమిన్ ఇస్తారని చెప్పి ఏడిఈకే ఏం ఇస్తాడు, డెఫినెట్ గా అక్కడ మీకు రసాయనామాల పేర్లు మాత్రమే అక్కడ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందులో ఇలాంటి డౌట్ లేదండి. అంటే మీకు ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడ ఏ విటమిన్ కి సంబంధించి మాత్రమే మీకు క్లియర్ గా చెప్పడం అనేది ఎక్కువ జరిగిందంటే డి విటమిన్ కి సంబంధించి మాత్రమే మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరిగిందండి. అంటే మనకి ఏ విటమిన్ కంప్లీట్ అయిపోయిందండి, దాంతో పాటు డి విటమిన్ అనేది కూడా కంప్లీట్ కావడం అనేది కూడా జరిగిందండి. ఇక్కడ ఒకటే క్లారిఫికేషన్ అండి, విటమిన్స్ కి సంబంధించి మీరు కంపల్సరీగా కూడా ఏం చేయాలంటే ఈ విటమిన్స్ పైన క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నారంటే ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి గత ప్రీవియస్ గ్రూప్స్ లో అడిగాడు క్వశ్చన్. ఆ ప్రీవియస్ గ్రూప్స్ టైప్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడంటే ఒక సైడు విటమిన్ యొక్క రసాయనామాలు ఇచ్చాడు, ఒక సైడు విటమిన్ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఇచ్చాడు. మనకు వ్యాధి పేరు క్లియర్ ఇట్లా ఒక సైడ్ ఏమో విటమిన్ యొక్క రసాయనామాలు ఇచ్చి ఇంకో సైడ్ ఏమో వ్యాధి యొక్క లక్షణాలు ఇచ్చాడు. అంటే మీకు ఇక్కడ ఏం గుర్తుండాలి, ఆ విటమిన్ లోపంలో వచ్చే వ్యాధి గుర్తుండాలి, ఆ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అభ్యర్థులు వ్యాధి పేరు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు,
వ్యాధి యొక్క లక్షణాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల మీకు ఈజీగా 1 మార్క్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు ఏ విటమిన్ కంప్లీట్ అయిపోయింది, డి విటమిన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ విటమిన్ గురించి క్లియర్గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది.